గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఫైనల్ డే, సీతారాముల కళ్యాణం డే అనమాట. చూడండి హౌ ఇట్ గోస్. వస్తున్నా చూడదానా రా. సరే, అందరూ అయితే మంచిగా రెడీ అయ్యారనమాట. అమ్మాయిలు అయితే హాఫ్ సారీస్, అబ్బాయిలు అయితే పంచాలు కట్టుకున్నారు. పూజారులు స్ట్రిక్ట్ రూల్ అనమాట, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లోనే ఉండాలి అని. ఇంకా నేను లేట్ గా వెళ్తున్నా, ఎందుకంటే మా కజిన్ అవుట్ఫిట్స్ అన్ని ట్రై చేసి కుదరక ఇంకా అలానే వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇంక ఇక్కడైతే టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే టిఫిన్స్ అయిపోయాయి, చాలా మంది తినేసారు. ఇంకా నెక్స్ట్ పూజ జరుగుతున్న ఇంకా ఆకలేసి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ పూజ దగ్గరకు వచ్చి కూర్చునేసాం. అప్పుడు కథ చెప్తూ ఉన్నారు. నిజంగా ఆల్మోస్ట్ 2 hours జరిగింది అనుకుంటా పెళ్లి. అయితే ఈ యొక్క కళ్యాణం జరిగేటప్పుడు కొన్ని భూత ప్రేత పిదాద భక్త బ్రహ్మరాక్షి యక్షుని శాకిని డాకిని సప్తస్వాపద హర అని కొన్ని దుష్ట అరిష్ట భూతాలు ఉంటాయట. ఆ భూతాలు ఏం చేస్తాయంటే ఏదో విధంగా ఈ యొక్క కళ్యాణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటి పని ఏంటంటే నాశనం చేయడం వాటి పని. ఇప్పుడు ఈ నాశనం కోరుకునేటువంటిది ఏం చేస్తాయంటే భూతాలు కళ్యాణాన్ని జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే అది కొంతమంది శరీరంలోకి ఆవాహన అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించడం ఇట్లాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అయితే మన ఈ మరుగణాలందరికీ అధిపతి ఎవరు? గణపతి, గణాధిపతి. గణహ ఇత్య అధిపతి, గణాధిపతి. ఈ యొక్క గణాలన్నిటికీ అధిపతి ఎవరంటే గణపతి. కాబట్టి కళ్యాణం చేసుకుంటున్నప్పుడు స్టోరీ మొత్తం తీయాలంటే వీడియో పెద్దది అయిపోతుంది అనేసి తీయలేదనమాట. అంత సీరియస్ గా ఎందుకు వింటున్నా అంటే నాకు అలాంటి కథలు వినడం చాలా ఇష్టం, కాబట్టి అంత సీరియస్ గా వింటున్నాను అనమాట. ఇక్కడైతే రాముడికి సీతకి బొట్లు పెడుతున్నారనమాట. ఇక్కడైతే రాముడికి జంజం వేస్తున్నారనమాట. ఇక్కడైతే సారీ తీసుకొని వస్తున్నారనమాట. సీతాదేవికి అనుకుంటా చీర, పూలు, టెంకాయ అవేవో ఉంటాయి కదా, అవి తీసుకొని వస్తున్నారు. గుడిలోకి వెళ్ళి ఒకసారి రమ్మని చెప్పారు పూజారి, కాబట్టి వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు వెళ్ళి వస్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి రాముడి తరపున, ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సీత తరపున కూర్చుంటారనమాట. పెళ్ళైన వాళ్ళే కూర్చోవాలంట పూజకి. ఇక్కడైతే ఇంకా తాళి కడుతున్నారనమాట. వీళ్ళు వైఫ్స్ ఉన్నారు కదా, ఇక్కడ రాముడి తరపున కూర్చున్నారు అండ్ సీత తరపున కూర్చున్నారు. వాళ్ళు కూడా తాళి కట్టుకున్నారనమాట. ఇక్కడైతే తలంబ్రాలు పోస్తున్నారనమాట. ఇంకా పంచలోహ విగ్రహాలు ఉన్నాయి కదా, వాటికి పోయకుండా ఇక్కడ దీనికి ఉన్న పాదం కనుకుంటా వాటికి పోస్తున్నారు. అది ఎందుకో నాకు కూడా తెలీదు వాళ్ళు ఎందుకు పోస్తున్నారు. తరపున కూర్చున్న వాళ్ళు అండ్ సీత తరపున కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా పోస్తారనమాట తలంబ్రాలు.
అంటే కళ్యాణం ఇంకా ఫైనల్కి వచ్చేసింది కదా, ఇక్కడ ప్రసాదంగా గుగ్గులు చేశారు. అన్ని ఫుల్గా ఉన్నాయి, ఎవరు తినటం లేదనమాట. అందుకే నేనే ఆకలేసి దొంగలాగా ఎత్తుకొని తినేస్తున్నా. వెనకాల చూడండి గైస్, తిక్కల పాప పోతుంది గైస్, వస్తాను మళ్ళీ వీడియో కోసం వస్తుంది గైస్. ఉండండి, వస్తుంది రా. ఆ అందానికి ఆ పేస్ కట్టుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది కాలు మొక్కినా తక్కువనే. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారు, అంతే అనమాట. ఇంకా పూజ అయిపోగానే ఫుడ్ కూడా పెట్టారు. అందరూ ఇంకా అక్కడే ఫుడ్ చేశారనమాట. నేనైతే ఇంకా ఫుడ్ అయిపోగానే అలాగా ఇంకా మా ఊరికి అయితే బయలుదేరిపోయా. ఎందుకు, పెళ్లి కోసమే ఉన్నాను కదా, పెళ్లి చూసుకొని పీస్ఫుల్గా ఇంకా బయలుదేరిపోయాను అనమాట. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ రాముడి బ్లెస్సింగ్స్ మీ దగ్గర కూడా ఉండాలి, మీ లైఫ్ కూడా హ్యాపీనెస్తో, ప్రాస్పెరిటీతో అండ్ పీస్ఫుల్గా గడవాలని కోరుకుంటూ బిలేటెడ్ శ్రీరామనవమి. అండ్ ఈ వీడియోతో విలేజ్ సిరీస్ కూడా ఎండ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో ఆలోచిస్తానమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, share, comment too. Bye bye.